సినిమా కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటమ్ చేస్తున్నాం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూడిల్స్ చేస్తున్నాం, ఫస్ట్ దాని న్యూడిల్స్ ఉడికించాలి, ఆ తర్వాత సపరేట్ గా కారం, ఉప్పు, కరివేపాకు వేసుకుని ఏదో చేస్తాం. తయారు చేసే విధానం కానీ ఈ ఐటమ్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే ఉప్పు వేసి, కారం వేసి, మధ్యలో న్యూడిల్స్ వేసి, దానిలో కరివేపాకు వేసి, తీసి మొత్తాన్ని బయట వేసి. ఇక కథ విషయానికి వస్తే విలన్ లా కనిపించే హీరో, హీరోలా కనిపించే విలన్, వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అని చెప్పడమే కదా. ఆ విలన్ లా కనిపించే హీరో ఎవరు, హీరోలా కనిపించే ఆ విలన్ ఎవరు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్. ఈ మూవీలో కథ అసలు కథ అవసరం లేదు, అంతేగాని నాకు మంచి కథ కావాలి, మంచి స్క్రీన్ ప్లే కావాలి, కంటెంట్ తో ఆడియన్స్ కనెక్టింగ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు ఈ దోమలు కావాలి అంటే కుదరదు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎంట్రీ, బ్రెయిన్ పోతుంది, అసలు మామూలుగా ఉండదు బాబోయ్. ప్రీ ఇంటర్వెల్ లో ఏరోప్లైన్ మీద ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది, అది చూసినప్పుడు అరే ఏమనుకుంటున్నారా, అది ఏరోప్లైన్ అనుకుంటున్నారా లేకపోతే తెలుగు కాలంలో పడవ అనుకుంటున్నారా? సెకండ్ హాఫ్ మొదలవుతుంది, హీరోలు ఎక్కుతారు, దూకుతారు, లేస్తారు, బోట్లు వేసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతారు, కాలుస్తారు, పేల్చుతారు బాబోయ్. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఆడియన్స్ మీద రుద్దింది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అంటే అందరికి ఇష్టం, అలా అని చెప్పి ఒక 20 కేజీలు స్వీట్ తెచ్చి తిని నోట్లో కుక్కితే ఎలా ఉంటది, అలా ఉంటది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. ఎన్టీఆర్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్. అసలు RRR లో ఆయన కొమరం భీముడో సాంగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు ఇండియాలో ఏ యాక్టర్ ఇవ్వలేడు, ఆ రేంజ్ పర్ఫార్మర్. దీన్ని యాక్షన్ ఫిల్మ్ అని అనలేము, ఓవర్ యాక్షన్ ఫిల్మ్ అంటే కరెక్ట్ గా అనొచ్చు.